హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకృతి. ఇక మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే సోహెల్ 24 గంటలు కూర్చున్న తర్వాత అఖిల్ జస్ట్ మా అమ్మ నన్ను క్యాప్టెన్గా చూడాలనుకుంది, నేను టాప్ 5లో ఉంటానా అని మా అమ్మని అడిగినాను, మా అమ్మ కోసమే కూర్చున్నాను అని కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ మాట్లాడేసి నువ్వు నన్ను తొయ్యి అని చెప్పిన డైలాగ్కి కరిగిపోయినటువంటి సోహెల్ నిన్ను నేను తోయడం ఏంటి, నువ్వు నన్ను తమ్ముళ్ళా చూసుకున్నావు అని చెప్పి తనే దిగిపోయాడు. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ లెవెల్ 3 వరకు, లాస్ట్ లెవెల్ వరకు రావడానికి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళని వెనక్కి నెట్టేసి వేరే వాళ్ళకి ఆ అర్హత కూడా కల్పించకుండా ముందుకు వచ్చినటువంటి సోహెల్ అండ్ అఖిల్ లాస్ట్లో వచ్చి టికెట్ టు ఫినాలే అనే ఒక ప్రెస్టీజియస్ ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయేసి స్నేహం కోసం తను దిగిపోతే మరి సోహెల్కి కప్ అక్కర్లేదు, స్నేహానికే ప్రిఫర్ చేస్తాడు. ఇదే సిచ్యువేషన్ స్టేజ్ పైన ఉన్నా కూడా అఖిల్ అండ్ సోహెల్ ఉంటే మాత్రం అఖిల్ కోసం అఖిల్ వాళ్ళమ్మ ఇంటికి కప్పు తీసుకురావాలని నేను అనుకున్నాను, మా ఇంటికి తీసుకెళ్ళి మా ఫ్యామిలీకి చూపెట్టాలనుకున్నాను, లేకపోతే ఎవరిదో కళ నెరవేరుద్దాం అనుకున్నాను, అది అనగా నన్ను ఒక తమ్ముళ్ళ చూసుకున్నాడు అని చెప్పేసి ఆ కప్పు కూడా అఖిల్ చేతిలో పెట్టి పోతే మరి బిగ్ బాస్ షోకి వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఇన్ని రోజులు వాళ్ళు ఈ షోలో ఉండి వాళ్ళు ఇన్ని కష్టాలు పడి జస్ట్ ఇట్లా అప్పనంగా ఈ ఫినాలే టికెట్లు ఇవన్నీ ఇట్లా ఇచ్చేసుకోవడానికి మరి అన్ని టాస్కులు చేయడం ఎందుకో నాకు అర్థమయ్యట్లేదు. నాకు దిల్సే ఆడాలా దిమాగ్సే ఆడాలా అర్థం అవ్వట్లేదు అని ఏడుస్తూ చెప్పినటువంటి అఖిల్ నిజంగా ఖచ్చితంగా చెప్పాలంటే దిమాగ్ తోటే ఆడిండు, దిల్తో ఆడినటువంటి వాడైతే సోహెల్కి నువ్వు నన్ను తోసే అని చెప్పేసి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ టైప్ ఆఫ్ డైలాగ్ చెప్పుండేవాడు కాదు. అంత క్లోజ్ ఫ్రెండ్స్, అంత రిలేషన్షిప్ పెంచుకున్న వాళ్ళు ఎదుటి వ్యక్తి వచ్చేసి నువ్వు నన్ను తోసేస్తే నేను దిగడానికి రెడీ ఉన్నా అన్నప్పుడు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు తను ఈజీగా తోసేసి ఉయ్యాల నుంచి తోసేసి ఆ టికెట్ తీసుకుంటాడని చెప్పేసి ఇది ఖచ్చితంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ఈ స్టేట్మెంట్ వాడాడు అఖిల్. సో తను వేసిన ట్రాప్లో సోహెల్ పడిపోయాడు అండ్ ఈజీగా ఉయ్యాల నుంచి దిగిపోయాడని నా ఉద్దేశం. మీరేమంటారు? ఎంతసేపు నేను ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చా, నేను టాస్క్లన్నీ చేసుకుంటూ వచ్చా అని చెప్పేసి ఈవెన్ ఈరోజు బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో టాప్ 6 మెంబర్స్ టాప్ 6 ర్యాంక్స్లలో మీరు నిలబడండి అన్నప్పుడు కూడా మళ్ళీ ఉరుక్కుంటూ వెళ్ళేసి మళ్ళీ అఖిల్ సోహెల్ నిలబడి మళ్ళీ అఖిల్ వచ్చేసి నేను కాలు ముందు పెట్టా అంటే ఏంటంటే అత్యాశలాగా అనిపించింది. పోనీ సోహెల్ ఒక టికెట్ ఇచ్చేశాడు, నాకు ఒక హెల్ప్ చేశాడు, ఇప్పటికైనా సరే సోహెల్ నిలబడ్డప్పుడు నేను కాంగా ఓకే నువ్వు నిలబడని చెప్పి పక్క జరగకుండా నేను కాలు ముందు పెట్టాను, అక్కడ కూడా పోటీ పడ్డానికి రెడీ పడ్డాడు అఖిల్. మరి అక్కడ ఇద్దరు నిలబడి ఉన్నప్పుడు మరి ఆ టైంలో ఏ డైలాగులు వచ్చేటివో మరి ఆ టైంలో మళ్ళీ సోహెల్ ఏ రీజన్ పైన గివప్ చేసేవాడు ఆ దేవుడికే తెలియాల. ఇట్లా ఫ్రెండ్షిప్ కోసం గివప్ చేసుకుంటూ ఫ్రెండ్స్ కోసం సపోర్ట్ చేసుకుంటూ ఆటలాడుకుంటూ ఇక్కడ వరకు వచ్చి లాస్ట్లో ట్రోఫీ వాళ్ళు తీసుకోపోతే మరి కష్టపడి ఆడిన వాళ్ళు ఇండివిజువల్గా ఆడిన వాళ్ళు ఏ సపోర్ట్ ఎక్కువ తీసుకోకుండా ఆడిన వాళ్ళంతా ఈ గేమ్ షోకి పనికిరారని వాళ్ళ ఉద్దేశమా ఏంటో మరి చూసే మనకి ఆడియన్స్ కూడా అర్థం కాని విషయం ఇది. ఈరోజు బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక 2 టాస్క్లు, ఒకటి వచ్చి రియల్ మ్యాంగో టాస్క్లో ట్రూత్ ఆర్ డే టాస్క్ ఏదో చిన్నపిల్లల ఆటలాగా ఆడిపించాడు. ఆ టాస్క్ చూపెట్టిన తర్వాత ఎపిసోడ్ చివరిలో బిగ్ బాస్ వచ్చేసి టాప్ 1 to 6 ఏ ర్యాంక్లలో మీరు అర్హులు అనుకుంటున్నారో నిలబడండి, మీరు ర్యాంక్ ఎందుకు అర్హులో చెప్పి మీరు ర్యాంక్స్ కూడా మార్చుకోవచ్చు, మీ స్థానాలు మార్చుకోవచ్చు అని చెప్పినప్పటికీ యాజ్ అ బజర్ మోగక ముందే అఖిల్ అండ్ సోహెల్ వెళ్ళేసి ఫస్ట్ ర్యాంక్ పైన నిలబడ్డాము, ఆర్యానా సెకండ్, హారిక థర్డ్, మోనల్ ఫోర్త్ అండ్ చివరిగా మిగిలినటువంటి 2 ర్యాంక్లలో ఎవరు నిలబడాలని ఆలోచిస్తున్నప్పుడు అభిజిత్ అవినాష్ని 5th లో నిలబెట్టేసి తను 6th ర్యాంక్లో నిల్చున్నాడు. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం ఫస్ట్ ర్యాంక్లో నిలబడ్డ వాళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ అనబడతారు అండ్ లాస్ట్ ర్యాంక్లో నిలబడ్డ వాళ్ళు వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ అని అనబడతారు అనేసి చెప్పారు. కాకపోతే ఇది బజర్ మోగక ముందే వీళ్ళు స్థానాలు ఎంచుకున్నారు కాబట్టి బిగ్ బాస్ మళ్ళొకసారి బజర్ మోగించిన తర్వాత అండ్ మోగించేటప్పుడు బజర్ మోగించేటప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే అఖిల్కి ఆల్రెడీ టికెట్ వచ్చింది కాబట్టి నైనా నువ్వు ఎక్కువ అత్యాశ పడకు, మళ్ళీ ఇక్కడ నేను బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పుకొనేసి మళ్ళీ నువ్వు పోటీ పడాల్సిన అవసరం లేదు, నువ్వు రిలాక్స్గా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అఖిల్ వచ్చేసి ఇంకా నువ్వు తీసేసుకో ఫస్ట్ పొజిషన్ అని చెప్పి తన ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తూ మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. సో ఆ బజర్ మోగ్గానే సోహెల్ ఫస్ట్ పొజిషన్, ఆర్యానా సెకండ్, థర్డ్లో హారిక, 4th లో మోనల్ అండ్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ 5th లో అవినాష్ అండ్ 6th లో అభిజిత్ నిలిచిన్నారు. కాకపోతే వాళ్ళ స్థానాల్లో నిల్చోవడానికి గల కారణాలు వాళ్ళు చెప్తూ అభిజిత్ సోహెల్ వచ్చేసి నేను
100% టాస్క్లలో ఇస్తున్నాను, అందుకని ఇక్కడ అర్హుణ్ణి నిల్చోవడానికి అన్నాడు. కానీ 100% టాస్క్లలో ఇచ్చినప్పటికీ, అంత 100% చేసినప్పటికీ తను చేసిన ఎఫర్ట్ కానీ అదంతా ఎమోషనల్గా ఫూల్గా బిహేవ్ చేస్తూ వేరే చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఐ డోంట్ థింక్ సోహెల్ ఫస్ట్ పొజిషన్కి అర్హుడు అని చెప్పేసి. దో తను టాస్క్లు బాగా ఆడతారు, తను యాజ్ ఎ పర్సన్ బాగున్నాడు, తన దగ్గర ఒక స్నేహభావం ఉంది, తను చూపెట్టే ఎఫెక్షన్ అంతా బాగుంది, ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా బాగున్నాడు. కానీ ఇంత కష్టపడి లైక్ ఒక షోకి, ఇట్లాంటి ఒక ప్రెస్టీజియస్ షోలో ఉండేసి అంత కష్టపడి లైక్ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఒకసారో 2 సార్లు కాకుండా ప్రతిసారి తన ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ వెళ్తే ఆ అవకాశాన్ని నిజంగా అర్హులై తనతో పాటే కష్టపడుతున్న వాళ్ళకి తను రాకుండా చేస్తున్నాడు. కాబట్టి ఐ డోంట్ థింక్ సోహెల్ డిజర్వ్స్ ఫస్ట్ పొజిషన్. అండ్ ఇంకా తర్వాత ఆర్యానా సెకండ్ పొజిషన్ ఎంచుకుంది. అండ్ తను దాంట్లో చెప్పిన రీజన్ కూడా జెన్యున్గానే ఉంది. తను సపోర్ట్ తీసుకోలేదని నేను మొత్తం అనను, కానీ సపోర్ట్ తీసుకున్నాను. కాకపోతే ద వే నేను టాస్క్లు చేయడం అదంతా చూసి నేను సెకండ్ పొజిషన్లో అర్హురాలని అనుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత మోనల్ చెప్పడం ఏంటంటే తను థర్డ్ పొజిషన్కి అర్హురాలని, షీ వాంట్ టు స్విచ్ టు థర్డ్ పొజిషన్. ఎందుకంటే తను తన వేరే ఎవరు తను టాస్క్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అనుకున్నప్పటికీ తనకు తాను లైక్ తను చేశాను, తనకు తెలుసు, తన గేమ్ తనకు తెలుసు కాబట్టి నేను థర్డ్ పొజిషన్కి అర్హురాలని అని చెప్పినప్పుడు, యాజ్ వీ నో లైక్ ఎప్పుడైతే నాజన గారు హారికకు చెప్పారో మోనల్కి అప్పుడు నువ్వు అట్లా చేసేది లేకుండే, మోసం చేసేది లేకుండే, నువ్వు అది నామినేషన్స్ స్విచ్ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు మోనల్ చెప్పిన విధంగా అఖిల్తో స్విచ్ చేసేది ఉండే, లేకపోతే మోనల్ని అసలు ఎంచుకోవాల్సిందే లేకుండే అక్కడ నువ్వు అని చెప్పి నాజన గారు మోనల్ విషయంలో గట్టిగా హారిక చెప్పారు కాబట్టి. అండ్ మొన్న లైక్ ఎప్పుడైతే హారిక బాధపడుతూ నాకు ఇంకొక రుణం కోరిక మిగిలిపోయింది ఇంట్లో అని చెప్పి బాధపడినప్పుడే నిన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగాను, మోనల్కి ఒక రుణం తీర్చుకోవాల్సి ఉంది, అది ఇంకా తీర్చుకునే అవకాశం ఈ షోలో నుంచి వెళ్ళే వరకు చేస్తాను, ప్రయత్నిస్తాను, లేకపోతే నాకు గిల్ట్ తోటి వెళ్తాను అనేసి హారిక బాధపడ్డది మోనల్ విషయం చెప్పాం కాబట్టి. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మోనల్ ఆ విషయం తన థర్డ్ పొజిషన్కి అర్హురాలని చెప్పగానే ఈజీగా హారిక థర్డ్ నుంచి ఫోర్త్కి స్విచ్ అయింది. కాకపోతే అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ మోనల్ కానీ అనుకొని ఉంటుంది, అవును హారిక ఒప్పుకుంది, నేను బాగా టాస్క్లు ఆడతాను, నేను బాగా ఎంటర్టైన్ చేస్తాను, నాకంటే హారిక తక్కువ అనుకుంటుంది కాబట్టి స్విచ్ అయిందని తను అనుకొని ఉంటుందని నా ఉద్దేశం. కాకపోతే హారిక చేసింది ఈ జెస్చర్ మాత్రము ట్రూగా మొన్న నాజన గారు చెప్పిన విషయం పైన తను రుణం తీసుకుందామన్న ఉద్దేశంతో అని నాకు అర్థమైంది. అండ్ ఇక అవినాష్ ఫిఫ్త్ పొజిషన్ విషయానికి వస్తే, అంతకుముందే లైక్ ఎపిసోడ్లో ఈ టాస్క్కి ముందే అవినాష్ తన ఒగ్గు కొత్త ఫామ్లో ఇంటి సభ్యులందరి గురించి చెప్పి ఎంటర్టైన్ చేస్తే అందరు చాలా ఆనందించి ఎమోషనల్గా ఫీల్ అయ్యి అందరు వచ్చి గ్రూప్ హగ్ తీసుకొని తను చాలా బాగా చేశాడు అని చెప్పడం జరిగింది. సో అట్లా ఎంటర్టైన్ చేసే మనిషిని కూడా లైక్ తను కన్సిడర్ చేయకుండా మోనల్ మరి ఏ పార్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిందో కానీ లైక్ ఆ అవకాశం కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా తను వెళ్ళేసి థర్డ్ పొజిషన్ చేజిక్కించుకుంది. కానీ అవినాష్ మాత్రం ఫిఫ్త్ పొజిషన్లో అట్లాగే ఉన్నాడు, పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు కూడా మనకి ఏం కనబడలేదు. సో అండ్ ఇక అభిజిత్ విషయానికి వస్తే లైక్ లాస్ట్ వీక్ దవే నాజన గారు తను చేసిన తప్పు అని చెప్పి ఆ టాస్క్లు సరి చేయలేదని చెప్పారు కాబట్టి తన ప్రాయశ్చిత్తంగా తనకి తాను వర్స్ పర్ఫార్మర్ కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు, ఐ యాక్సెప్ట్ సిక్స్త్ పొజిషన్ అండ్ నేను వర్స్ట్ పర్ఫార్మర్ కావడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అభిజిత్ ఒప్పుకున్నాడు. ఒకవేళ లాస్ట్ వీక్ కన్సిడర్ చేయకపోతే మాత్రం తను ఖచ్చితంగా లైక్ టాప్ పొజిషన్లో కోసం ఫైట్ చేసి ఉండేవాడిని అని అభిజిత్ చెప్పడం జరిగింది. అండ్ ఈ టాప్ 1 to 6 కాకుండా టాప్ 1 to 7 అన్నట్టు ర్యాంకులు మనం తీసుకున్నట్లయితే అకార్డింగ్ టు మీ టాప్ 1 ఈజ్ ఆర్యానా. ఎందుకంటే ఆర్యానా ముందు నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ తీసుకోకుండా అండ్ టాస్క్లలో 100% ఇస్తూ ముఖ్యంగా తన స్టాండ్ కరెక్ట్ టైంలలో తన స్టాండ్ తీసుకుంటూ కనబడుతూ వస్తుంది. ఒక స్ట్రాంగ్ మైండెడ్ అమ్మాయిలాగా కనబడుతూ ఉంది. కాబట్టి ఆర్యానా అంటే తను 100% లైక్ టాస్క్ 100% ఆడితే మరి లాస్ట్ టాస్క్లో ఫెయిల్ అయింది కదా అంటే, ఇప్పుడు తన పర్సనాలిటీ చూసుకొని అక్కడ ఉన్నటువంటి టాస్క్ ద వే అఖిల్ అండ్ సోహెల్ ఆడిన విధానం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళు ఎవరిని దూరనివ్వకుండా ఆడిన విధానం చూసినప్పుడు కూడా తను ఫెయిల్ అవుతుందని మనం ఈజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే తను ఇచ్చే ఎఫర్ట్ మాత్రం మనకు ప్రతి టాస్క్లో కనబడుతుంది కాబట్టి ఆర్యానా షుడ్ బి నెంబర్ 1 పొజిషన్. అండ్ నెంబర్ 2 ఈజ్ సోహెల్ లైక్ తన అతి తెలివితోటి మూర్ఖత్వంతో తను ఎమోషనల్గా ఇదైపోయి తన దగ్గర ఎంతో పొటెన్షియల్ ఉంది, టాస్క్లు బాగా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, తను కూడా లైక్ తన ఒక క్లారిటీతో తను దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ టైంలో లైక్ రెస్పాండ్ అవుతాడు, ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం తను తీసుకెళ్ళి టాప్ 1లో పెట్టి టాప్ 1లో అక్కడ స్టేజ్ పైన నిలబెట్టినప్పటికీ ఎవరన్నా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినా ఏది చేసినా ఆ కప్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోయే పరిస్థితిలో అతను కనబడుతున్నాడు. కాబట్టి ఆ రీజన్ తోటి సోహెల్ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ టాప్ 2.
ఇక టాప్ 3 విషయానికి వస్తే లైక్ మేబీ బికాజ్ ఆఫ్ నోన్ ఫేస్ అనుకోవచ్చు, లేకపోతే తనది ఒక పర్సనాలిటీ ముందు నుంచి కూడా ఏంటంటే ఒక కామ్ మైండెడ్ పర్సనాలిటీ. అండ్ తను మాట్లాడే మాటలు కూడా లైక్ చాలా సందర్భాల్లో మెచ్యూర్డ్గా ఉంటాయి అండ్ క్లారిటీగా ఉంటాయి. అనవసర గొడవలలో తను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ కనబడడు. దో ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి తను టాప్ 3లో ఉండడానికి 1 and 2 కాకుండా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ టాస్క్. అపార్ట్ ఫ్రమ్ లైక్ రోబోట్ టాస్క్ కానీ ఇంకో టాస్క్లో ఎప్పుడైతే తను అది మంకీ బార్ దగ్గర చేశాడో అట్లాంటి టాస్క్లో తప్పించి అభిజిత్ ఎక్కువ అంత యాక్టివ్గా వేరే టాస్క్లలో కనబడలేదు కాబట్టి అభిజిత్ టాప్ 3 పొజిషన్లో ఉండడానికి అర్హుడు అని అనుకోవచ్చు. అంటే మేబీ తన ఈ కూల్ మైండెడ్ పర్సనాలిటీ ఇట్లా ఉండడం వల్లనేమో కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో చూసుకుంటే కూడా వేరే వాళ్ళతోటి కంపేర్ చేస్తే అభిజిత్ ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా తన స్టైల్ తనకు ఉంది, కానీ లైక్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే అనిపించింది. అండ్ ఇంకా టాప్ 4 ర్యాంక్ విషయానికి వస్తే ఆ ర్యాంక్కి అర్హుడు అవినాష్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఒక వ్యక్తిత్వం కనబడాలి, టాస్కులు చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి అండ్ అట్లాంటి పరిస్థితులలో లైక్ ఎక్కువగా రియాక్ట్ కాకుండా లైక్ ఏంటంటే ఒక స్టేబుల్ మైండ్ తోటి అన్నిటిని తట్టుకొని ఉండగలగాలి. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇంట్లో ఉన్న వాళ్ళలో లైక్ అవినాషే ఇప్పుడు ఉన్న వాళ్ళలో బెటర్ కాబట్టి అవినాష్ని టాప్ 4 అనుకోవచ్చు. టాస్క్లు కూడా బాగానే ఆడతాడు. తన దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే తను కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తాడు. లైక్ లాస్ట్ టైం ఎప్పుడైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడు కూడా ఆ పాస్తో నేను సేవ్ అయ్యి లైక్ అక్కడికి లైక్ తొందరగా నోరు పారేసుకుంటున్నాడేమో. ఆ నోరు పారేసుకొని ఒక స్టేట్మెంట్లు తొందరగా ఓవర్ రియాక్ట్ అయిపోయేసి మన ఆర్యాని విషయంలో కూడా చూసాం మనము. ఎక్కువగా ఆలోచించి కొద్దిగా నెగిటివిటీ తెచ్చుకున్నాడేమో లాస్ట్ వీక్లో అనిపిస్తోంది. సో అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంలో అండ్ టాస్క్ల విషయానికి ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఒక్క తన బిహేవియర్ విషయాన్ని పక్కన పెడితే అవినాష్ టాప్ 4లో ఉండడానికి అర్హుడని నా ఉద్దేశం. ఇక టాప్ 5లో అఖిల్. నాకు తెలిసి ఇప్పుడు అఖిల్ ఫ్యాన్స్ వాళ్ళ కోపం వస్తుంది మళ్ళీ కామెంట్లలో లైక్ యూఆర్ అగేన్స్ట్ అఖిల్ అది ఇది అంటారు, కానీ తన గేమ్ వైజ్ చూసుకుంటే ఏంటంటే అఖిల్ స్టార్టింగ్ నుంచి కూడా మనం అఖిల్ గేమ్ చూస్తే మోనల్ చుట్టే తిరుగుతూ కనబడింది. దో టాస్క్లలో బాగా పర్ఫామ్ చేసినప్పటికీ తన గేమ్ అంతా లైక్ మెయిన్గా స్పాయిల్ అయిందనో లేకపోతే గేమ్ అంతా నడిచిందని చెప్పాలంటే మోనల్తో రిలేటెడే ఉండే. ముందుగా లైక్ మోనల్తో రాగానే ఆ సో కాల్డ్ లవ్ ట్రయాంగిల్ దో అభి దాంట్లో నుంచి బయటపడి తన ఇండివిజువాలిటీ చూపెట్టినప్పటికీ అఖిల్ మాత్రం దాంట్లోనూ ట్రాప్ అయిపోయేసి మోనల్ దగ్గర క్లారిటీ లేదని కొద్దిసేపు మోనల్ పైన నమ్మకం లేదని మళ్ళీ అట్లాగే మోనల్ గురించి మాట్లాడుతూ మోనల్తో మాట్లాడుతూ అండ్ ఇప్పటికీ ఎన్నోసార్లు వాళ్ళు దండాలు పెట్టుకొని పక్క జరిగిపోయి నీకు నాకు బాయ్ బాయ్ అని చెప్పుకోవడం కూడా చూసాము. మళ్ళీ అంతలోనే మళ్ళీ మోనల్తో కనెక్ట్ అవుతూ లైక్ ఇదంతా చూస్తుంటే ఏంటంటే అఖిల్ గేమ్ అంతా లైక్ మోనల్తో ముడిపడి ఉంది. దో మెహబూబ్ వెళ్ళే వరకు కూడా అట్లాగే కనబడింది. మెహబూబ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సోహెల్ తోటి తన స్నేహం ఇంకెక్కువ లైక్ పెరిగిందని చెప్పాలి. మెహబూబ్ ఉన్నప్పుడు కూడా స్నేహం ఉన్నప్పటికీ మెహబూబ్ వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్నెస్ ఎక్కువ పెరిగిందని చెప్పాలి. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అఖిల్ గేమ్ ముందు నుంచి కూడా ఇద్దరు మోనల్ దాని తర్వాత అభిజిత్ గొడవ ఆర్ సోహెల్ ఫ్రెండ్షిప్ బేసిస్ పైన తప్పించి అఖిల్ ఇండివిజువాలిటీ అన్నది లైక్ మనకు కనబడినంత వరకు ఏంటంటే తనకు కొద్దిగా ఓవర్ సెన్సిటివ్ ఓవర్ పొజెసివ్నెస్ ఉంది అండ్ అతి సున్నితమైన లైక్ బిహేవియర్ లైక్ తొందరగా హర్ట్ అయిపోవడము తొందరగా బాధపడడం ఇదే తప్పించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ కనబడలేదు. టాస్క్లు ఒక్కటి బాగా ఆడతాడు అండ్ వ్యక్తిత్వం విషయానికి వస్తే తన పర్సనాలిటీ ఇప్పటివరకు కూడా కన్ఫ్యూజ్డ్గా కనబడతా ఉంది. అండ్ లాస్ట్ టైం కూడా తన స్ట్రాంగ్ ప్లేయర్ అనగానే మనకి ఈజీగా కనబడింది. లైక్ తను ఏంటంటే మళ్ళీ వస్తాన ధైర్యంతో బయటకు వెళ్ళాడు, కానీ ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాడు ఏదైతే తనకు అప్పుడు లైక్ బయటికి నిజంగానే వెళ్తున్నా అన్న మూమెంట్ వచ్చినప్పుడు మాత్రము ద వే తను బ్రేక్ అయిపోయేసి ఏడవడం అదంతా చూస్తే తనకు అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందే బయటకు వచ్చడం కనబడింది. సో ఇవన్నీ విషయాలు చూసుకున్నట్లయితే ఏంటంటే తను లైక్ తనకి తానే లైక్ అనుకుంటున్నాడు తను స్ట్రాంగ్ అనేసి, కానీ తను పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా మోనల్తో ఫ్రెండ్షిప్ క్లియర్ చేసుకోవడము ఆర్ అభితోటి లైక్ అన్నెసరీ ఒక పగలాంటిది లైక్ అన్నెసరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ డ్రాగ్ చేశాడేమో అభి విషయంలో అనిపిస్తూ ఉంది అక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసి సోహెల్ సపోర్ట్తో లాస్ట్ టైం కూడా క్యాప్టెన్సీ మెహబూబ్కి తనకి ఇద్దరికి ఆ ఛాన్స్ రావడానికి కారణం సోహెల్ అండ్ ఇప్పుడు ఫినాలే టికెట్ రావడానికి కారణం కూడా సోహెలే. కాబట్టి అఖిల్ అకార్డింగ్ టు మీ deserves 5th rank.
5th ర్యాంక్. ఎస్. ఇక టాప్ 6లో హారిక. ఎందుకంటే హారిక లైక్ టాస్క్లు తను లైక్ అందరిలాగానే లైక్ తను ఎఫర్ట్ పెట్టి ఆడినప్పటికీ తన ఎంటర్టైన్మెంట్ విషయంలో తనది ఎక్కువ కనిపించలేదు. అండ్ తనది గేమ్ అంతా ఎక్కువ లైక్ అభికి సపోర్ట్ చేస్తూ, లేకపోతే తను నామినేషన్స్లో కూడా స్టార్టింగ్ అంతా కూడా లైక్ ఎక్కువ అభి ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేయడం, లేకపోతే అభికి నచ్చని వాళ్ళు లైక్ మోనల్ని కానీ అఖిల్ని కానీ ఏదో ఒక సిల్లీ రీజన్స్ ఇచ్చి నామినేట్ చేయడం, అట్లాంటివి మనం చూస్తూ వచ్చాము. అండ్ ఈవెన్ మొన్న లాస్ట్ వీక్ జరిగిన లైక్ తన క్యాప్టెన్సీ ఇప్పించినటువంటి మోనల్ని కూడా లైక్ తను నామినేట్ చేయడానికి రెడీ అయింది. అంటే అక్కడ తన లైక్ పర్సనాలిటీలో కూడా కొంచెం నెగిటివిటీ అనిపించింది తన బిహేవియర్. అండ్ నాజనగా చెప్పిన పాయింట్స్ ప్రకారం తన ఫేవరిజం తోటే లైక్ ఇప్పటివరకు లైక్ తనకు ఛాన్స్ వచ్చినప్పుడు ఫేవరిజం చూపెడుతూ అండ్ తను సపోర్ట్ తీసుకుంటూ తన సపోర్ట్ మొత్తం అభిజిత్కే ఇస్తూ కనబడినట్టు మనకు అనిపిస్తోంది. కాబట్టి అండ్ ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్గా లైక్ కంపారిటివ్లీ లైక్ ఆర్యానాతో కంపేర్ చేస్తే లైక్ అంత స్ట్రాంగ్గా స్టాండ్ కరెక్ట్ పాయింట్ల దగ్గర తీసుకుంటూ కనబడలేదు. కాబట్టి హారిక ఈజ్ నెంబర్ 6. అండ్ ఇక ఫైనల్గా లాస్ట్గా వస్తే వర్స్ట్ పర్ఫార్మర్ అంటే అకార్డింగ్ టు మీ ఈజ్ మోనల్. ఈ షోలో లైక్ పెద్ద చేసింది మనము ఏం చేసిందని ఆలోచిస్తే ఎంటర్టైన్మెంట్ విషయంలో తను ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి. ఎందుకంటే తనకు భాష రాదు. ఫస్ట్ అది అర్థం చేసుకొని తను పర్ఫామ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టాస్క్లలో ముందు నుంచి కూడా అందరూ తను ఇదే విషయం పైన తను టాస్క్లు బాగా ఆడదని చెప్పి చాలాసార్లు లైక్ నామినేట్ చేయడం జరిగింది. జస్ట్ లాస్ట్లో ఇప్పటి వరకు వేరే వాళ్ళ సపోర్ట్ తోటి ఈ టాస్క్లు చేయకుండా ఎదుకుంటూ వచ్చేసి ఇప్పుడు లైక్ ఒక గత 2-3 వీక్స్ నుంచి తను నేను లైక్ ఇప్పటి నుంచి నేను టాస్క్లు బాగా చేస్తున్నా అని ఒక ఫీలింగ్ అండ్ కొద్దిపాటి గర్వం కూడా దానిలో కనబడుతోంది. అండ్ అంతేకాకుండా లైక్ ద వే తను ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తను మాట్లాడే మాటలు కూడా ఎదుటి వాళ్ళని కొద్దిగా కించపరిచేలాగా అనిపిస్తాయి. ముఖ్యంగా అవినాష్ విషయంలో పలు సందర్భాల్లో మనం చూసాము. లైక్ లాస్ట్ కూడా మనం ఒకటి చూసాం ఏంటంటే నీకంటే కూడా నాకు ఎక్కువ ఓట్స్ వచ్చాయి, నీకంటే నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు లైక్ సేఫ్ అయ్యాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ తను అంత ప్రౌడ్గా అవినాష్కి ఇవ్వడం కూడా నిజంగా చెప్పాలంటే నచ్చలేదు. అండ్ అంతేకాకుండా తన గేమ్ చూసినప్పుడు కూడా ముందంతా తను ఏదో ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ హాఫ్ ఆఫ్ ద సీజన్ లాగేసిందని చెప్పాలి. ఎందుకంటే తను ఏదో లైక్ ఇద్దరికి లైక్ ఐ లైక్ యూ అని చెప్పి అభిజిత్కి చెప్పి అండ్ నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాం అభిజిత్ హారికతో చెప్పడం జరిగింది లైక్ ఐ లైక్ యూ అని తను చెప్పిన తర్వాత నాజర్ ఎప్పుడైతే ఏ అన్న వర్డ్ పైన తను టీజ్ చేశారో అప్పుడు ఆ ఏ నువ్వే అన్నట్టు అభిజిత్కి కూడా చెప్పిందంట మోనల్. దాని తర్వాత దానిపైన స్టాండ్ తీసుకోకుండా క్లారిటీ ఇవ్వకుండా ఇదంతా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేసి లైక్ ప్రాబ్లం చేసింది. అందుకని చెప్పేసి తనకు అబద్ధాలు ఆడితే తనంటే నాకు అంత ఇష్టం లేదు అన్నట్టు ఏదో హారికతో మనం డిస్కస్ చేయడం కూడా మనం చూసాము. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే తన షోలో ముందుకెళ్ళడానికి అభిజిత్ని అఖిల్ని యూజ్ చేసుకుంది హాఫ్ ఆఫ్ ద వే వరకు అన్నట్టు అయితే ఈజీగా క్లియర్గా అర్థమైంది. కాబట్టి తన ఇండివిజువాలిటీ అన్నది ఇక్కడ మనకి ఎక్కడ కనబడలేదు. కాబట్టి అండ్ తను టాస్క్లు సరిగా చేయదు. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మేబీ తన లాంగ్వేజ్ ప్రాబ్లమా లేకపోతే ఏంటో తెలియదు, కానీ అది కూడా ఎక్కువ మనం ఎంటర్టైన్మెంట్ చేస్తూ కనబడలేదు. అండ్ పర్సనాలిటీ విషయానికి వస్తే కూడా ఇప్పటివరకు కూడా సో కాల్డ్ కన్ఫ్యూజన్ కాదు కానీ కొద్దిగా లైక్ వేరే వాళ్ళ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ వరకు వచ్చిందని అనిపిస్తోంది. కాబట్టి మోనలిస్ టాప్ 6 అంటే టాప్ 7 అని కూడా అనక్కర్లేదు, వర్స్ట్ ప్లేయర్ అని మనం అనుకోవచ్చు. సో ఇవి అకార్డింగ్ టు మీ 1 to 7 ర్యాంక్స్. మీ ఉద్దేశంలో టాప్ 1 to 7 ఎవరో మీ కామెంట్లలో తెలియజేయగలరు. అండ్ లైక్ ఈజీగా లైక్ అభిజిత్ ఈరోజు గివప్ ఇచ్చేసి నేను వర్స్ట్ ప్లేయర్ని అని నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పడం కూడా కొద్దిగా నాకు లైక్ డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడైనా కూడా. అండ్ అభిజిత్ మళ్ళీసారి ఈరోజు అదే వర్డ్ యూజ్ చేశాడు, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను ఈ షోని ఇప్పటి వరకు, ఐఎమ్ ఓకే విత్ ఇట్, హానెస్ట్లీ నేను ఇక్కడ నిలబడడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ లాస్ట్ వీక్లో ఆయన ఇన్సిడెంట్ని లైక్ నేను కన్సిడర్ చేస్తూ నేను ఇక్కడ ఉన్నానని చెప్పారు. కాకపోతే మనకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ ఈ షో సీజన్ మొత్తంలో మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని 1 to 6 ర్యాంక్స్ ఎంచుకోండి అన్నట్టు చెప్పినట్టు అర్థమైంది. జస్ట్ ఒక లాస్ట్ వీక్లో మీరు చేసినటువంటి దాన్ని అని అనలేదు. సో అంత క్లెవర్గా ఆలోచించి అభిజిత్ అంత ఈజీగా గివప్ ఇవ్వడం మాత్రం కొద్దిగా డిసప్పాయింట్. కొద్దిగా ఫైట్ చేసి ఉండాల్సిందేమో. అట్లీస్ట్ 4 నుంచో లేకపోతే 3 నుంచో 1 నుంచి స్టార్ట్ చేసి లైక్ 7 కాకుండా వేరే ఏదైనా పొజిషన్లో ఉంటే బాగుండని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇవి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.